చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండో. నోర్మోయ్, మూసుకోవాల్సింది నువ్వు. ఓటుకి 100 చొప్పున కొని సర్పంచ్గా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా? రాజ్యలక్ష్మి, నీ అమ్మ తరఫా నీ అబ్బ తరఫా ఏకవచనంతో పిలుస్తున్నా. మరేమని పిలవమంటావు? అమ్మగారు అని పిలవాలా? నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు. చూడు, ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి. మహంకాళి గారు, ఏమిటి గొడవ? జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా? నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి. పతివ్రత ఒప్పేసుకుంటాను. నువ్వు నోరుమయ్యా. ముందు ఆవిడ తెరవమానండి. ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను, లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు. అందుకని మా సెల్లులో అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం. సుబ్బారావు గారు మూసుకోండి. విధవరాళ్ల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి, దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నేను నిన్నే కొత్తగా కొన్నా. అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు. మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు. సరే, ఏం చేస్తాం? ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం. ఏంటా చూపు? ఆ కూరటించు. వడ్డీస్తున్నానండి. ఆగు. ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆ సాల్ కూర నేను తింటాం ఏంటండి? ఆ సాముల్ని చంపటానికి వండిన కూర రాది. ఆడిని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిల్ల పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిట్రా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. నువ్వు నోర్మై తినరా. అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు మా నోటికాడ కూడు దొరల తింటం చూశానండి. దొరల నోటికాడ కూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధి లిఖితం. చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి. ఇక మిగిలింది మనం తిన్నాం. ఉండరా, ఇంకో ముక్కలో ఉందేమో. నాన్న, వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు. ఇక ఆపవను. తిననీరా, ఇంకో ముక్క తినని. ఇంకా తిన్న తర్వాత మనం మిగిలింది ఏమిటి? చీకేసిన ఎముకలు, పీకేసిన బొచ్చు తప్ప. విషం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపుట్టే ఈ పాటికి కావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబతేమో. మొత్తం తినేశావమ్మా. పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు, పీకి ఒక పీక్ తీర్చాడు. లాలా తిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్గా అపరా నీ కాగ్గోలా. రేపు మళ్ళీ కోడిని కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేప? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. ఆ సూర్యగాడిని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పి. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా. ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటారని చేస్తున్నారని. బరువు పంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు సోతలు పోరా. బరువు దించుకు పంపేసుకు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి. అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్బం చేస్తాడేమోనని. నా జడ్జి దగ్గర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన ఆశ్రదించి. ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా.
అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి ఏమిట్రా? ఊరుకోండి అమ్మగారు, ఆ? చిక్కేస్తుందండి. ఏమిట్రోయ్ కొత్త పెళ్లి కొడుకులా అలా కులికిపోతున్నావు? బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్య బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటూరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేకర చూసినట్టు ఎవడికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఆ ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా. నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే, పాపమ్మ గారు ఒప్పుకోబట్టి సరిపోయింది. ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. రేయ్, ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే. వద్దంటే లేదండి అమ్మగారు, చూడండి మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. ఈ నా కొడుకు నాటకమాడి. నాటకమా? ఏ నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలేంది? నీ పెళ్ళం పాలేరుతో మంచం మీద కనపడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కల ఎక్కావు. దేవుడు నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు, ఇదేంటండి అమ్మగారు, మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఇక అది ఇచ్చారు. ఎందుకు అంత కోపం? నా కాపేమో తన్ను పోయించాక మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు, గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు, పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లి చెల్లు. నోర్మిలా. అవును, ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా. విన్నారా, మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా, పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన నేను తీరుస్తాను. ఇంట్లో ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను. ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపు. చంపుకుంటే ఎదురుగానే ఉన్నాను. మా నాన్నకు ఈత వచ్చు దుర్యోధన్ రావు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు సాక్ష్యం లేకుండా మా నాన్నను చంపి చేపల చెరువులో పారేశావు. ఇది తెలిసి ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నిన్ను సాక్ష్యం లేకుండా చంపటానికి. ఈ రోజు నుంచి నీకు నాకు బతుకు పందెం. నా చేతిలో నువ్వు చస్తావు, నీ చేతిలో నేను చస్తాను. సాక్ష్యం లేకుండా చంపాలి. ఈ పూటకు నీ పెళ్ళాం నీకు సాక్ష్యం, అందుకే చంపకుండా వెళ్ళిపోతున్నా. నాకు వాడి శవం కావాలి. వాడి శవం కావాలి. శవం కావాలి. శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు. అంటే 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద పోస్ తర్వాత ఈ పరిస్థితికి వచ్చిందండి.
ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉండటం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగయ్యా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు.